ముందుగా వేదికను అలంకరించిన పెద్దలందరికీ, అవార్డు గ్రహీతలకి, విచ్చేసిన పెద్దలందరికీ కూడా నా నమస్కారములు. ఈ మెగా సిటీ నవకళా వేదిక మరియు మదర్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమం మాలాంటి వాళ్ళందరికీ కూడా ఎంతో ఉత్తేజాన్ని ఇస్తుంది, ఉత్సాహాన్ని ఇస్తుంది. అదే కాకుండా ఇప్పుడు వివిధ రంగాల్లో ఉన్న నిష్ణాతులందరికీ కూడా అవార్డులు ఇవ్వడమే కాకుండా పేదవారికి కూడా సేవ చేస్తున్న మల్లికార్జున గారికి ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరోసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. తమ స్పందన. నవకళా వేదిక మదర్ ఫౌండేషన్ కార్యకర్త మల్లికార్జునరావు గారికి, వాళ్ళ సంఘ సభ్యులకి, నన్ను ఎంపిక చేసి ఈ యొక్క అవార్డు ఇచ్చిన దానికి చాలా ధన్యవాదాలు. ఈ సభకు వచ్చిన అందరికీ, మా బంధుమిత్రులకి, ఇక్కడ వచ్చిన పెద్దలకంతా నా యొక్క నమస్కారం. శ్రీ కేకేఆర్ ప్రసాద్ గారిని తమ స్పందన. నా నమస్కారం. ప్రతి నిర్వాహకులందరికీ కూడా నా ప్రత్యేకమైన నమస్కారాలు. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగాల్లో యజ్ఞాలు యాగాలు చేస్తే దాని ఫలితం ఉంటుంది, మోక్షం పొందుతారు, సుభిక్షంగా ఉంటారు మనుషులు అనుకున్నారు. కలియుగంలో సేవ ద్వారానే మోక్షం, సుభిక్షంగా ఉంటారని మన గ్రంథాలు, ధర్మ గ్రంథాలు అవి కూడా చెప్తున్నాయి. క్లుప్తంగా ఇంకొక విషయం, దాకా వారు ఎప్పుడు మనిషికి పాజిటివ్ థింకింగ్ ఉండాలి. పాజిటివ్ థింకింగ్ అని లేకపోతే వాడి జీవితంలో పైకి రాడు. చంటి పిల్లవాడు చిన్న చిన్న తప్పటడులు వేస్తూ 10 మాసాలు 11 మాసాలు తప్పటడులు వేస్తూ గోడ పట్టుకుని నడవాలని ప్రయత్నిస్తే ఆ తల్లి నడవలేకుండా కానీ చేస్తే జీవితంలో వాడు ఇంక నడవలేడు. ఏరోప్లేన్ ఎక్కినవాడు ఈ ఫ్లైట్ ఇంజిన్ పోడుతుందేమో, పాడైపోతుందేమో, మనం సరిగ్గా చేరగలుగుతామో లేమంటే జీవితంలో ఏరోప్లేన్ ఎక్కలేడు, ఫ్లైట్ ఎక్కలేడు. ఇంకొక విషయం, ప్రతి వ్యక్తి ఇందాక వారు చెప్పారు ముందు ఉపన్యాసంలో ఏమని, మంచి పని, మల్లికార్జునరావు మంచి పని స్థాపించారు, మంచి పని కోసం చేస్తున్నారు, సమాజం కోసం. ఈ సమాజానికి కొంచెం మార్పు తీసుకురావాలి, చాలా అవసరం. మనం రోజు న్యూస్ పేపర్లో చూస్తున్నాము సమాజం ఎంత నికృష్ట స్థితికి దిగజారిపోయింది అన్నది మనం వర్ణాతీతం. కాలం సరిపోదు మనకి, ఒక 2 గంటలు పడుతుంది దానికి చెప్పడం ఏంటంటే మన సమాజం ఎంత నీచమైన స్థితి దిగజారిపోయింది, ఈ చట్టాలు ఏమైనా పనికొస్తాయి, ఎందుకు పనికిరావు అనే స్థితికి దిగజారిపోయాం. అంచేత ప్రతి వ్యక్తి కూడా ప్రతిజ్ఞ తీసుకుని నేను రోజు ఒక మంచి పని చేస్తాను, అయ్యా నేను చేయలేనండి, రోజును చాలా కష్టం, కొన్ని వారానికి కూడా చేయి బాబు, వారానికి కూడా చేయలేనండి, నెలకు కూడా చేయి, నెలకు కూడా చేయలేనండి, సంవత్సరానికి కూడా చేయి, సంవత్సరానికి కూడా చేయలేండి, జీవితాన్ని ఒక మంచి పని చేసి సార్థకమని నేను కోరుతాను. సెలవు తీసుకుంటాను. నమస్కారం. తమ స్పందన తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, అవార్డు గ్రహీతలకు, ఈ సభకు వచ్చేసిన పెద్దలందరికీ నా నమస్కారం. ముఖ్యంగా ప్రతి ఎంప్లాయీ కూడా ప్రతిరోజు ఏదో టెన్షన్లో, ఉదయం నుంచి సాయంత్రం వరకు టెన్షన్లో ఉద్యోగం చేస్తున్నాం. అందులో మల్లికార్జునరావు గారు కొంతమంది కన్నా రిలీఫ్ కల్పించారు. ఈరోజు ఇలాంటి సన్మానం చేసి ఇలాగే అతను ఇంకా ముందు కొన్ని మంచి పనులు చేయాలని ఆశిస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. బాలరాజు గారిని తమ స్పందన తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. మెగా సిటీ నవకళా వేదిక మరియు మదర్ ఫౌండేషన్ వారి నిర్వాహకులు మరియు ఈనాటి కార్యక్రమటువంటి ముఖ్య అతిథులు మరియు అవార్డు గ్రహీతలు, ఈనాటి ప్రోగ్రాంలు వచ్చిన అందరి బంధుమిత్రులందరికీ నా యొక్క నమస్సుమాంజలు. మెగా సిటీ కళా నవకళా వేదిక వారు ఈనాడు అవార్డుకు ఎంపిక చేసి మనం చేసిన దానికి ఏదో కొంత సామాజిక సేవా కార్యక్రమం చేసిన రేపు చేయవలసింది ఎంతో ఉందని వారు గుర్తు చేసి రేపు ఎంతో బాధ్యత పెంచారని తెలియజేస్తూ సమాజ సేవలో ముందు ఉత్సాహంతో పనిచేస్తామని తెలియజేస్తూ అందరికీ నమస్కారం చేస్తున్నాను. జే మధునయ్య గారిని తమ స్పందన తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. సభకు నమస్కారం. ఈనాటి ముఖ్య అతిథులు రాజేందర్ రెడ్డి గారు, నరసింహారావు గారు, త్రినాథరావు గారులకు, నిర్వాహకులు మల్లికార్జునరావు గారికి, నాతోటి గ్రహీతలకు,
ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి నా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారములు. మరి మా ఉద్యోగ నిర్వహణలో ఎంతో కష్ట నష్టాలు కోర్చి మేము మా వృత్తిని చేస్తున్నాము. మరి ఇట్టి పరిస్థితులని గమనించి మరి ఇటువంటి స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులైనటువంటి మల్లికార్జునరావు లాంటి వాళ్ళు మమ్మల్ని సన్మానించి ఉత్తేజన చేస్తున్నందుకు వారికి హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తున్నాను. మరి ఇప్పుడే కాకుండా ఫ్యూచర్లో కూడా ప్రతి సంవత్సరం ఇదే విధంగా కష్టపడి పనిచేసే వారిని ప్రోత్సహించాలని కోరుకుంటూ, అదేవిధంగా మెగా సిటీ నవకళా వేదిక దినదినాభివృద్ధి చెందాలని కోరుకుంటూ, మదర్ ఫౌండేషన్ కూడా మాకు తోచిన సహకారాన్ని అందిస్తామని తెలియజేస్తూ ఈ అవకాశాన్ని కల్పించిన పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తున్నాను. జై భీమ్. వేదిక మరియు మదర్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో సేవారత్న 2011 అవార్డ్స్ బహుకరణ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు స్వరవరశ్రీ రాజేందర్ రెడ్డి గారికి, అదేవిధంగా అసిస్టెంట్ జనరల్ మేనేజర్ సి త్రినాథరావు గారికి, మరియు పెద్దలు గౌరవనీయులు మరో అతిథులు శ్రీ జిఎల్ నరసింహారావు గారికి మా ఉభయ సంస్థల పక్షాన సాదర కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అదేవిధంగా మా యొక్క సన్మానాన్ని స్వీకరించవలసిందిగా మేము లబ్ధ ప్రతిష్ఠులైనటువంటి సన్మానితులను అందరినీ మేము అభ్యర్థించిన మరుక్షణమే వారి సమ్మతిని తెలిపినందుకు మా 2 సంస్థల పక్షాన సన్మానితులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నాము. భవిష్యత్తులో కూడా మా ఇరు సంస్థలు ఇలాంటి ఎన్నో వైవిధ్యభరితమైనటువంటి కార్యక్రమాలు మేము సమర్పిస్తామని, అందుకు మీ ప్రేక్షక దేవుళ్ళ ఆశీస్సులు మాకు సదా ఉండాలని మేము ఆశిస్తూ ఈ కార్యక్రమం దిగ్విజయంగా